ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో హలో, హౌ ఆర్ యు గౌరీ గారు? ఈవిడేంటి బెల్లం కొట్టిన రాయలా ఇలా బిగుసుకుపోయింది? కొంప తీసి దొరికిపోతామా? మనమే మేనేజ్ చేయాలి. ఏంటండి ఫోన్ వస్తే మాట్లాడాలి, అలా బిగుసుకుపోతే ఎలా? ఇన్కమింగ్ ఏం ఛార్జ్ లేదు, ఫ్రీనే. హలో హలో అండి, నమస్తే. ఏంటి శ్రావణి, వీళ్ళిద్దరు ఇలా అయిపోయారు? అదే నాకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్పలేక సైలెంట్ గా ఉన్నారేమో. శంకర్ గారు, హలో. సారీ అండి, యాక్చువల్లీ వీళ్లకు వైజాగ్లో పెద్ద ఈవెంట్ వచ్చింది. అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. అందుకే నో చెప్పలేక అలా సైలెంట్ అయిపోయారు. ఓ అలాగా, దట్స్ ఓకే అండి. ఎనీవే ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఉంటాను. అలాగే అండి, థ్యాంక్ యూ. అక్క, ఏమైంది మీ ఇద్దరికి? వైజాగ్కి వెళ్ళే టెన్షన్లో ఇలా అయిపోయారా? వైజాగ్ ఏంటి? వైజాగ్ ఏంటా? గౌరీ గారు, మీ సిస్టర్స్ చెప్తున్నట్టుగా మీరు టెన్షన్ లో అన్ని మర్చిపోతున్నారండి. మనం వైజాగ్ అంటే మనం ఈవెంట్కి వెళ్తున్నాం కదండి, ఈవెంట్కి. ఓ అవునవును, వెళ్తున్నాం. వెళ్ళక ముందే ఇలా అయిపోయావంటే వెళ్ళొచ్చిన తర్వాత ఇంకెలా ఉంటావో ఏంటో కదా. నేను కూడా సేమ్ టు సేమ్ మీలాగే అనుకున్నానండి. గౌరీ గారు, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మన ఈవెంట్ గురించి, ఆ బడ్జెట్ గురించి మీతో మాట్లాడాలి. ఒకసారి రండి. రండి. ఏంటి గౌరీ గారు, అలా ట్రాన్స్ లో అయోమయంగా బిత్తర్ చూపులు చూస్తున్నారు? అది కాదండి, మనం కపుల్ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తున్నాం కదా, మరి అక్కడి నుంచి ఈవెంట్ ఆర్గనైజర్ అని కాల్ రావడం ఏంటి? కొంపదీసి మనం నాటకం ఆడుతున్నామని తెలిసిపోయిందా? అలా అనకండి. వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? వాళ్ళేదో క్యాజువల్ గా చేసినట్టున్నారు. అసలు మీరు నేను పార్టిసిపేట్ చేస్తున్న విషయం వాళ్ళకి ఏ విధంగా తెలుస్తుంది? అంతే అంటారా? లేదు, మిమ్మల్ని నన్ను ప్లాన్ చేసి పిలిపించి అరెస్ట్ చేసి జైల్లో పెట్టిస్తారు. కరెక్టే, అదే అయి ఉండొచ్చు. బా గౌరీ గారు, మీకు చదువు చెప్పిన టీచర్స్ బతికే ఉన్నారా? ఎందుకు అలా అడిగారు? ఏం లేదు, మీ తెలివితేటలు భరించలేక పోయి ఉంటారేమో అని అడిగానులేండి. శంకర్ గారు, ఇలా టీస్ చేస్తే నేను మీతో రాను. మానేయండి, నా డబ్బులు నాకు ఇచ్చేయండి. నేను ఇంకో తింగర్ బుచ్చిని వెతుక్కుంటా. అలా ఎలా వెళ్తారు? మనం ఆల్రెడీ సెలెక్ట్ అయ్యాం కదా. మరి తెలుసుండి ఎందుకు ఈ డ్రామాలన్నీ? చూడండి, ఇక నుంచైనా మీ వాళ్ళకి డౌట్ రాకుండా జాగ్రత్తగా కంట్రోల్డ్ గా బుర్రని దగ్గర పెట్టుకుని మేనేజ్ చేయండి. సరే, వెళ్ళండి. మహాతల్లి, మో ఇప్పుడెంత టార్చర్ చేస్తుందంటే రేపు అక్కడికి వెళ్ళాక ఎంత టార్చర్ చేస్తుందో, నాతో ఎన్ని ఆసనాలు ఇప్పిస్తుందో. లేదు, ఇవి టెన్షన్ తట్టుకోవాలంటే నేను శీర్షాసనం అయ్యాలి. ఈవెంట్ మనీ అనబోయి ప్రైజ్ మనీ అనేసాను, అంతే. సరే అన్నయ్య, నువ్వు జాగ్రత్త. వర్క్ లో పడి టైంకి తినటం మర్చిపోవద్దు. నా బుర్ర తినడానికి ఆ శంకర్ గారు ఉన్నారు కదా, అది చాలు. చూడండి, మీరిద్దరూ ఒంటరిగా ఉన్నారని వాళ్ళిద్దరూ మాటలు కలపడానికి ట్రై చేస్తారేమో. జాగ్రత్తగా ఉండండి. అసలు వాళ్ళ ఇంట్లో లేనట్టే ఉండండి, సరేనా? ఎందుకంటే అసలే వాళ్ళిద్దరు ఆ గయ్యాళి గౌరీ సిస్టర్స్. వాళ్ళిద్దరికి మీ ఇద్దరు ఎంత దూరంగా ఉంటే మీ జీవితాలంత ప్రశాంతంగా ఉంటాయి. భలేవాడు అన్నయ్య, అక్కడికేదో నేనా శ్రావణిని వీడు సంధ్యని లైన్ లో పెట్టడానికి ట్రై చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు. వాళ్ళంటేనే మాకు పడదన్నయ్య. వెరీ గుడ్, అలాగే ఉండాలి. అబ్బాయిలని దూరంగానే ఉంచాలి. అమ్మాయికి దగ్గరే బాగుపడ్డానని చెప్పిన మగాడు చరిత్రలో లేడ్రా. మరి నువ్వు గౌరీ గారితో కలిసి ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నావు కదా? అది ప్రొఫెషన్ రా. బిజినెస్ వేరు, రిలేషన్షిప్ వేరు. అడ్డమైన లాజిక్లు మాట్లాడకుండా బుద్ధిగా ఉండండి. సరే అక్క.
ఈ మధ్యన మీ ఇద్దరికి కొంచెం తెలివితేటలు ఎక్కువైపోయారు. ఏంటి కదా? సారీ అన్నయ్య. ఈ యాదగిరి బాబాయ్ ఇంకా రాలేదేంటి? శంకర్ సార్, మేడం, శంకర్ సార్. మీరిద్దరూ సర్దుతా ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. బాబాయ్ బాబాయ్ మనం పక్కకెళ్ళి మాట్లాడుకుందాం. పక్కకెళ్ళి. ఏంటి అంకుల్ ఇంత లేట్ అయింది? వైజాగ్ వెళ్తున్నామని ఏదో అబద్ధం చెప్పాం. ఇప్పుడు ఆ ట్రైన్ టైం కి బయలుదేరకపోతే లేనిపోని డౌట్లు వస్తాయి మా వాళ్ళు. అవును బాబాయ్, మా తమ్ముళ్ళు కూడా కోడిగుడ్డు మీద ఎంటికలు పీకుతున్నారు. సర్టిఫికెట్ రెడీ చేయించాలంటే టైం పడుతుంది కదా సార్. మీరేం కంగారు పడకండి, అంతా బాగానే జరుగుతుంది. ఇదిగో మీకు కావాల్సిన మ్యారేజ్ సర్టిఫికెట్. మీ ఇద్దరికి పెళ్ళైన తేదీ, నెల అన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నాయి. ఒక సంవత్సరం ఒకటే మారింది. అదేంటి మనకి ఇదివరకు పెళ్ళైపోయినట్టు మాట్లాడుతున్నారు? అసలు ఈ సర్టిఫికెట్ అంతా ఫేకే కదా? ఫేకే ఫేకే. డేటు మంత్ అవి కరెక్ట్ గా గుర్తు పెట్టుకుంటారని చెప్పేసి చెప్తున్నాను. ఇందులో గుర్తు పెట్టుకోవడానికి ఏముంది బాబాయ్? ఆగస్టు 22వ తారీఖు, 22వ తారీఖు, 22వ తారీఖు, 22వ తారీఖు, ఉదయం 7:30 మా పెళ్లి జరిగింది. 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 అది కూడా శుక్రవారం, దశమి రోజు. గ్రాండ్ వెడ్డింగ్ హాల్లో పెళ్లి జరిగింది. పెళ్లి జరిగింది. పెళ్లి జరిగింది. మీ పెళ్లిని మీరెలా మర్చిపోతారు? ఏమన్నా బాబాయ్? అదే మర్చిపోకుండా గుర్తు పెట్టుకోండి అని అంటున్నాను. శంకర్ గారు అసలు విషయం మర్చిపోయారు. సర్టిఫికెట్ తో పాటు పెళ్లి ఫోటో కూడా కావాలి కదా? దాందే ఉందండి. మన ఆర్కే ఫోటో స్టూడియోకి వెళ్ళి ఇద్దరం దండలు మార్చుకుని ఒక ఫోటో దిగామనుకోండి చాలు. దానికి కావాల్సిన యాడింగ్స్ అన్ని ఏం చేయాలో వాడిని చేయమంటే వాడే చేసేస్తాడు. అంటే ఏంటండి మీ ఉద్దేశం? ఇప్పుడు నేను పట్టు చీర బాసింగం కట్టుకుని మీతో తాళి కూడా కట్టించుకోవాలా? అది కూడా ఫోటో స్టూడియోలో. అబ్బా, ఇదేనండి మీతో వచ్చిన ప్రాబ్లం. చిన్న విషయాన్ని పెద్ద భూతద్దంలో చూస్తారు. ఇప్పుడు నేనేమన్నానని ఇద్దరం వెళ్ళి ఫోటో స్టూడియోలో ఫోటో తీసుకుందామన్నాను, కానీ తాళి కడతాను, తలంబ్రాలు పోస్తాను, నెత్తి మీద జీలకర్ర బెల్లం పెడతానని చెప్పానా? బా, నాకు అరుంధతి నక్షత్రం చూపించేస్తున్నారు మీరు. మీకే అది కూడా చేయమన్నా చేస్తారు. మీదేం పోయింది? చూడండి గౌరీ గారు, మీ ఫేస్ ఇలా పెట్టి అన్నారంటే అసలు ఏ పని సక్సెస్ అవ్వదు. అసలు ఈ కాంటెస్ట్ ఏమవుదు. వదిలే బాబాయ్. ఏంటి బెదిరిస్తున్నారా? మీరే నన్ను టార్చర్ పెడుతున్నారు. సార్ 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 మీరు గొడవ పడకండి సార్. నేను ఆల్రెడీ ఫోటో కూడా రెడీ చేసి తీసుకొచ్చాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.